నమో వెంకటేశాయ. గేయ రామాయణం యుద్ధకాండ. శ్రీరామ్ 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 శ్రీరామ రామ రామ శుభనామ సీతామనోభిరామ. నీ పేరు వేయి నామాల సాటి వరనామం మేలు కరుణతోటి. అది తెలిసి చింతించి రావణుండు ధూమ్రాక్షుడను వాని పంపించెను. గాడిదల రథమెక్కి వచ్చివాడు హనుమయ్య చేతిలో హతుడయ్యను. వర్షదంష్ట్రుడను రాక్షసుండు అంగదుని చేతిలో అంతముందే ఆపిదపాకంపనుడొచ్చెను. బాణాల వానరుల ముంచెత్తెను. అదనునే గమనించి హనుమంతుడు మహాసాల వృక్షము చేతదాల్చి ఆ కంపనుడి తలపైన మోదినాడు. తక్షణమే వాడు మరణించినాడు. భయక్రోధ భావాలు అలముకొనగా మంత్రులతో యోచించి దశకంఠుడు అత్యధిక సేనతో ప్రహస్తుని పోరుకైరన భూమి కంపినాడు. నేర్పుతో యుద్ధము చేసి అతడు కపివీరులందరిను చంపినాడు. రణభూమి నెత్తుటి నదిగా మారి యముడనే సాగరము వైపు సాగే. నిలువెల్లనెత్తుటి ముద్దయిన నీలుడు క్రోధమునాపలేక మహాశిలనొకదాన్ని విసిరినాడు. తల పగిలి మరణించే ప్రహస్తుడు. ఇంద్రుణ్ణి సైతము భయపెట్టిన సేనాని ప్రహస్తుని మరణ వార్త తెలుసుకుని కంపించి లంకేశుడు స్వయముగా పోరుకైపోయినాడు. రణభూమి రావణుని గని రాముడు అచ్చెరువు పొందెనా తేజస్సుకు. సౌమిత్రి సహితుడై వెను వెంటనే పగదీర్పవిల్లంది సంధించెను. కపిసేన చీల్చుకొని రావణుండు బాణాల వాననే కురిపించుతూ చొరబడి వానరుల చెదరగొట్టే. రాక్షసుల జయఘోషమిన్ను ముట్టే. సుగ్రీవుడెదిరించి మూర్ఛపోయే. మారుతి సైతమ్ము మతి దప్పెను. నీలుడు పోరాడి స్పృహ తప్పెను. అదిగని సౌమిత్రి తలపడియను. లక్ష్మణుని శరలాఘవమ్ముగాంచి రావణుడు ఆశ్చర్యచకితుడయ్యే. తన విల్లు ముక్కలైనందు కలిగి సౌమిత్రిపై అతడు శక్తినేసే. మంత్రించి వదిలినాయుధం లక్ష్మణుని వక్షమునే తాకగా. శ్రీ విష్ణు నామాన్ని స్మరణ చేస్తూ సౌమిత్రి మూర్ఛిల్లి ఒరిగిపోయే. స్పృహ తప్పి పడి ఉన్న లక్ష్మణుణ్ణి ఎత్తగా రావణుడు యత్నించెను. అతనికది సాధ్యము కాకపోయే. అదిగని హనుమయ్య క్రుద్ధుడయ్యే. వాయువు వేగాన వచ్చి పడియే. గుండెపై పిడిగుద్దు ఒకటి వేసే. నెత్తురు కక్కుకొని రావణుండు స్పృహ తప్పి నేలపై కూలిపోయే. సౌమిత్రి నెత్తు
ఎత్తుకొని హనుమంతుడు రాముని సన్నిధికి చేర్చినాడు. శక్తి తన పట్టునే వదిలివేయ క్రమముగా తేరుకొనే లక్ష్మణుండు. శ్రీరామ రామ రామ శుభనామ సీతామనోభిరామ నీ పేరు వేయి నామాల సాటి వరనామం మేలు కరుణ తోటి.